వాడపల్లి చేరుకున్నానండి. చాలా చూసారా ఎంతలా ఉందో అక్కడ. మీకు ఖాళీగానే కనిపించవచ్చు, ఏంటమ్మా ఎంత ఖాళీగా ఉంది. కాదండి, నేను శుక్రవారం నైట్ 11:30కి వాడపల్లికి చేరాను. అప్పటికి నేను ఈ వీడియోస్ తీస్తానండి. కొంచెం తర్వాత క్రౌడ్లో మనం తీయలేకపోవచ్చు, ఖాళీగా ఉన్న అటు ఇటుగా కొంచెం తీసాను అనమాట. అప్పటికే ఆ జనాలు చూసారు ఎలా వస్తున్నారో. అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయండి. మీకు ఇది క్లారిటీగా చూపిస్తున్నాను. కొంచెం అటు ఇటుగా అయినా కొంచెం తప్పు పాటలు ఉంటే నన్ను క్షమించండి. కొంచెం క్లారిటీగా అటు ఇటు దీనికి ఎంత రేటు, దీనికి ఎంత రేటు అని చెప్పి లేడీస్కి జెంట్స్కి వేరే వేరే టాయిలెట్స్ కూడా అరేంజ్ చేశారు వాళ్ళు. అక్కడ మనుషులు నిద్రపోవడానికి అక్కడ చిన్న షెడ్లో ఏర్పాటు చేశారు అనమాట. ఆ షెడ్లో మనం సేవ తీస్తే సరిపోతుంది. మొత్తానికి మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ఉన్నదో ఇక్కడ కూడా అలానే ఉంటుందండి. చాలా నేనైతే చూసి చాలా ఆనందపడిపోయాను. అక్కడ మీరు చదవచ్చు 7 వారాల గుడి ఎలా రావాలి, ఎలా దర్శనం చేసుకోవాలి, మీరు అవన్నీ చూసి మీరు కూడా తప్పక వెళ్ళండి. మీ కోరికలు తప్పక నెరవేరుతాయి. ఎవరైతే ఎంతమంది వెళ్ళారో నాకు తర్వాత కమెంట్ చేయండి. చూసారు కదండి ఆ ప్లేస్ అంతాను. ప్రజెంట్ ప్లేస్ అంతా ఇలా ఉంటుందన్నమాట. అక్కడ లేడీస్ అందరూ సేవ తీరుతున్నారు. అది బయటికి వెళ్ళే మార్గము, అక్కడ రెస్ట్ తీసుకునే ప్లేస్ అనమాట. అదే టైంలో అక్కడే దాని వెనకాల బ్యాక్ సైడ్ భక్తులకి అన్నప్రసాద వితరణ కూడా చేస్తారు. ఆ వెనకాతలు ఉన్నవి టాయిలెట్స్. మీరు క్లారిటీగా చూడండి ఎక్కడ టాయిలెట్స్ ఏంటనేది నేను క్లారిటీగా చెప్తున్నాను. సేద తీరడానికి హాల్ వెనకాతలే టాయిలెట్స్ అనమాట. ఇవి మన పేరు బలాన్ని బట్టి, జన్మరాశిని బట్టి నక్షత్రం మన బోర్డు వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు, మీ పేరు మీ నక్షత్రం. ఇది మన ద్వారాలు, 4 ద్వారాలు. ఇది ఒక ద్వారం, దక్షిణ ద్వారమో ఇది ఉత్తర ద్వారమో అంత ఐడియా లేదు. అది కొంచెం అలా ముందుకెళ్తే ఒకలామాతకు టెంపుల్, ఒకలామాతకు ద్వారం కనిపిస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్తే ఒకలామాత నిలయం కనిపిస్తుంది. అలా కొంచెం దాని వెనక్కి తిరిగితే మన దేవుడికి దీపాలు పెట్టే ప్లేసు, క్యూ లైన్స్ ఇవన్నీ కనిపిస్తాయి మీకు. ఇవన్నీ తిరిగి ఇప్పుడు నేను ఏదైతే మీకు మొత్తం చూపించానో దీని చుట్టూనే 7 ప్రదక్షిణలు చేయాలండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 7 వారాల గుడి 7 ప్రదక్షిణలు. మనం ప్రతి వారము వచ్చి 7 ప్రదక్షిణలే చేయాలి. ఒక్కొక్క వారం 7 ప్రదక్షిణలు అన్నమాట. మామూలుగా దర్శించుకునే వాళ్ళు వచ్చిన 7 ప్రదక్షిణలు చేయాలి. 7 వారాల వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకునే వాళ్ళకు కూడా 7 ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. తర్వాత మీరు ఆ 7 మీకు ఈలోపే రిజల్ట్ తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే నేను ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే మా నాన్నగారు వెళ్ళారండి. మా నాన్నగారు ఖచ్చితంగా, నేను మరీ చెప్తున్నాను, మా నాన్నగారు 5 వారాల్లోపే ఆయనకి రిజల్ట్ తెలిసిపోయింది. నేను 6వ వారం నేను మా నాన్నగారితో కలిసి వెళ్ళాను. నేను ఒకసారి వెళ్ళినందుకే చాలా అయ్యో ఎంత బాగుంది ప్లేసు, మళ్ళీ రావాలి అంతలా అనిపించింది. అది కనిపిస్తుంది ఉచిత దర్శనం. కానీ తప్పక చెప్తున్నానండి, 7 వారాల గుడి 7 జన్మల పుణ్యం. మళ్ళీ మనం దర్శించుకుందాం అనుకున్నా ఎంతండి, ఇప్పుడే కదా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలనుకున్నా ఈ వయసుతో పని లేకుండా మనం ఏదైనా చేయగలమంటే అది దైవ దర్శనం మాత్రమే. దేవుడు మనకి అనుగ్రహం మనకి ఉన్న శక్తిలో, ఒంటిలో శక్తి ఉన్నంత వరకే మనం దైవ దర్శనం చేయగలం. మనకు అవకాశం ఉన్నంతసేపు దైవ దర్శనంలో దేవుడి సన్నిధిలోనే ఉండాలనే కోరుకోవాలి. కాబట్టి మీరు వెళ్ళాలనే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మన సనాతన ధర్మాన్ని కాపాడండి. ఈ మధ్యకాలంలో హిందూ ధర్మం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలా తగ్గటానికే లేదండి. హిందూ ధర్మం ఎప్పుడూ పైనే ఉండాలి. మన తెలుగు ఏంటి, మన హిందూ ధర్మం మనకు వల్ల మన పిల్లలకి తెలియాలి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం నా తప్పులుంటే నన్ను క్షమించండి. కానీ నాకు మాత్రం గుడి చాలా ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుందండి. ప్రతి బోర్డు నేను క్లియర్గానే రాశాను. మీరు ఆపి పాజ్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. మొత్తానికి టైం అయితే అయ్యింది. టైం 12:15 అయిందండి. 12:15కే నేను త్వరగా లేచి ప్రిపేర్ అయిపోయి ఇంకా పడుకోలేదు, వీడియో చూస్తూ ఉండిపోయాను. త్వరగా ఫాస్ట్గా రెడీ అయిపోయి ప్రదక్షిణాలకు స్టార్ట్ అయిపోయానండి. చూసారా, అప్పటికే ప్రదక్షిణాలు చేస్తున్నారు అందరూ. గోవింద అని, ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందాను ప్రతి ఒక్కొక్కరు తమ నచ్చిన నామముతో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటూ ప్రదక్షిణాలు స్టార్ట్ చేశారండి.
చూసారా ఫస్ట్లోనే మీకు అంత జనము, ఇప్పుడున్న జనం మీకు ఇంకా ముందు ముందు కనిపిస్తుంది. ఇంకా ఎంతమంది జనాలు ఉంటారో తెలుసా అండి. అసలు మనం ఆ జనాలు చూసి ఆశ్చర్యపోతాం. నిజంగా ఇంతమంది జనాలని నేనే అవాక్కయ్యాను ఫస్ట్ టైం వెళ్ళి. అసలు చాలా ఆశ్చర్యం వేసింది. మా నాన్నగారికి నిజంగా వాళ్ళకున్నంత ఓపిక మనకు ఉండదండి. ఆయన ఈ 5 వారాలు ఎంత చక్కగా అంత ఓపిక దేవుడి మీద భక్తితో ఎంత బాగా చేశారో. నాకైతే ఉన్న నిజం చెప్తున్నాను, నేను ఒకసారి నడిచేసరికి నీరసపడిపోయాను. కానీ దేవుడి మీద భారం వేస్తే మనకి ఏది నీరసం అనిపించదండి. దేవుడు మనకి అంత మంచి ఫలితాన్ని ఇస్తారు. మనం ఇంత కష్టపడితే అంత సుఖపడతామని పెద్దలు అంటారు కదండి, అలాగనమాట. చూసారా ఎంతమంది జనం స్టార్ట్ అయ్యారు. ఇంకా చూడండి, అది క్యూ లైన్స్ అనమాట అండి. మీకు అవి కనిపిస్తున్నాయి, అవి క్యూ లైన్స్, ఉచిత దర్శనానికి క్యూ లైన్స్. మనం 7 వారాలు కూడా 7 జన్మల ఫలితం అంటాం కదండి, ఆ 7 ప్రదక్షిణాలు చేసి అక్కడికి వెళ్ళాలన్నమాట. చూడండి ఎంత బాగుందో. అది ఆలయ మొదటి ద్వారం అండి, మన మెయిన్ ద్వారం. ఇది హుండీలు అనమాట. ఒక వరుసగా ఇటు 3 ఇటు 3 ఇటు 3 అక్కడ 6 హుండీలు ఉంటాయండి. మీరు ఏ హుండీలోనే వేయచ్చు, ఈ హుండీలోనే వేయాలనేం కాదు, కానీ అక్కడ 6 హుండీలు ఉంటాయి. 6 హుండీలను మీరు ఎందులోనైనా దర్శించుకోవచ్చు. ఇంకా జనం చూడండి, ఇంకా 1కి 1 అలా 1కి 10, 10కి 100, 100కు 1000, 1000కు లక్షల మంది తోడవుతారండి. ఈ వీడియో చూసి అంటే అందరికీ తెలియదని కాదు, జనం మెయిన్ జనం. మనం ఎప్పుడో గిరి ప్రదక్షిణాల్లోని వీటిలోనే గుడి భక్తులకు మనం దర్శనం చూస్తాం, కానీ ఇందులో మాత్రం అలా కాదు. అయింది నా 7 వారాలు, 7 వారాలు కాదు, 7 వారాలు గుడికి 7 జన్మలు పడినాయి. ఒక వారం వెళ్ళాను, శ్రీ వెంకటేశ్వర దర్శనం చేసుకున్నాను. మంచిగా నేను దీపారాధన కూడా చేశాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనపైన, మన పిల్లలపైన, అలాగే అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడికి మనం మొక్కింది అది ఒకటే కదండి, మనం బాగుండాలి, మనతో అందరూ బాగుండాలి. అయిపోయిందండి, మొక్క అయ్యింది, దండం పెట్టాను, కొబ్బరికాయ కూడా కొట్టేశాను. చూశారు కదా వీడియోలో. ఇప్పుడు చూడండి అసలు జనం కనిపిస్తారు మీకు. మధ్య మధ్యలో ఏంటి ఆగిపోతుంది అనుకుంటున్నారా? అంటే ఏం చెప్పాలో తెలియట్లేదు, ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. 2 minutes 1 minute అంటే ఇది 11 నిమిషాల వీడియో కదా, ఇంకేం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. కానీ మొత్తానికి ఏం చెప్పినా చెప్పకపోయినా మీరు మాత్రం కంపల్సరీ గుడికి వెళ్ళండి, గుడిని విజిట్ చేయండి. గుడి అంటే చాలా 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 బాగుంది. తప్పక మీరు మీ ఫ్యామిలీతో మాత్రం వెళ్ళండి. కానీ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించండి, కొంచెం ఇబ్బంది పడతారు. లైన్లు, పిల్లలు ఊపిరి ఆడకపోవడం చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. అది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చిన్నపిల్లలకి అస్సలు ఊపిరి ఆడదండి, ఎందుకంటే మనకి నార్మల్గానే 10 మంది ఉంటే గాలి అయ్యదు, అక్కడ లక్షల్లో ఉన్నారు, వెంటిలేటర్స్ అవి అందు, పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి చిన్నపిల్లలతో వెళ్ళిన వాళ్ళు మాత్రం జాగ్రత్త. స్పెషల్ దర్శనాలు ఉంటే దానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. మొత్తానికి ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళానండి. మనకి కనిపిస్తున్నాయి కదండి లైట్లు, ఆ లైట్ సెట్ ఉన్నదే మెయిన్ మన ఆలయ ద్వారం అనమాట. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దర్శనానికి సరే. ఇందులో మెయిన్ చూపించకపోవచ్చు, అదిగోండి ఆ గోపురం కనిపిస్తుంది కదా, అదేనండి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి. మధ్యలో కనిపిస్తున్న రెడ్ అండ్ వైట్ ఉంది కదండి, అదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. మొత్తానికి నేను అయిపోయింది నా దర్శనం. నాణ్యం కూడా నించోబెట్టాను, చూసారా నా నాణ్యాలు ఎలా నించున్నాయో. బయటకు వస్తాము. అక్కడ ఫేమస్ ఏంటంటే అక్కడ దగ్గరలో ఆత్రేయపురం ఉంది కాబట్టి ఆత్రేయపురం పూతరేకులు. అక్కడ ఆత్రేయపురం పూతరేకులు చాలా అంటే చాలా ఫేమస్. మీరు కూడా వెళ్ళండి, విజిట్ చేయండి, ఆత్రేయపురం పూతరేకులు తినండి. తప్పక మర్చిపోవద్దు. శ్రీ 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 వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళండి. నేను ఎలా వెళ్ళానంటే వైజాగ్ నుంచి రావులపాలెం బస్సు ఎక్కి రావులపాలెం దిగి అక్కడి నుంచి వాడపల్లి ఆటోలో వెళ్ళానండి. మీరు కూడా ఎక్కడి నుంచి వెళ్ళాలనుకున్నా రావులపాలెం రావచ్చు, లేదా రాజమండ్రి అయినా రావచ్చు. కావున మీరు కూడా మీ దగ్గరలో ఎక్కడి నుంచి కన్వీనియంట్ ఉంటుందో అక్కడి నుంచి వెళ్ళచ్చు. కానీ ఎవరికైనా మెయిన్ రాజమండ్రి అనే చెప్పగలను, ఎందుకంటే రావులపాలెం బస్సులు ఎక్కడ నుంచి ఉంటాయో నాకు అంత ఐడియా లేదు. రాజమండ్రి సెంటర్ కాబట్టి రాజమండ్రి వెళ్ళండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.